హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రసోయి రూట్స్. ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ బియ్యం రవ్వ ఉప్మా. ఇప్పుడు మనం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బియ్యం, కొత్తిమీర. మేమైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం. దానికి 3 కప్పుల వాటర్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆ బియ్యం రవ్వని వేయించుకోవాలి. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 20-25 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి. అదే పక్కన ఇంకో బాండీలో గ్యాస్ వెలిగించి దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మళ్ళీ మిర్చీలు మనం చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. దాన్ని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఉల్లిపాయలు ఒక కలర్ వచ్చేది. ఒకవేళ మీకు శనగపప్పు ఇష్టమైతే అది కూడా వేసుకోవచ్చు. అది మీకు ఆప్షనల్. అది కూడా వేసుకున్నాక మంచిగా దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఓకే. అది వేశాక మీరు ఎంత ఉప్పు తింటారో దానికి సరిపడేంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అవన్నీ మిక్స్ అయ్యాక మనం తీసుకున్న కొత్తిమీర వేసుకొని కొంచెం అవి ఉడికేలాగా చూసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఉడికాక అందులో మనం 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్‌లో ఇవంతా. చూడండి మనం ఎంచుకున్న రవ్వ రెడీ అయిపోయింది. మంచిగా రోస్ట్ అయిపోయింది. మంచిగా 20-25 మినిట్స్ వరకు రోస్ట్ చేయాలి. ఓకే. ఇది పక్కన ఇది కూడా రెడీ అయిపోయింది. బాయిల్ అవుతున్నాయి వాటర్ మొత్తం. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న రవ్వని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా ఇందులో ఏ గడ్డలు కట్టకుండా మంచిగా దీన్ని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టమైతే ఇది వేసుకోవచ్చు. ఆప్షనల్. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని తీసుకొని మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక మీ వేడి వేడి ఉప్మా రెడీ. బియ్యంతో చేసిన వేడి వేడి ఉప్మా రెడీ. చూడండి. మీకు ఏదైనా చట్నీ కాంబినేషన్‌తో కూడా తినొచ్చు. మేమైతే టమాటో చట్నీతో కాంబినేషన్. ఇలా గనక మీకు ఈ టమాటో రెసిపీ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.